మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు ముహూర్తం ఫిక్స్ చేశారా? దీపావళి ముగిసిన మరుక్షణం ఆయన అరెస్టు తప్పదా? ఈ మేరకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందా? జోగి రమేష్ను అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీని ఇరుకున పెట్టనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై జోగి రమేష్ కుట్ర చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడి వాంగ్మూలంతో జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు సమాచారం. తద్వారా వైసీపీ నేతలు దూకుడుకు కళ్ళెం వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ స్వరంలో మార్పు వచ్చింది. ఒకానొక దశలో చంద్రబాబు విషయంలో వ్యవహరించింది తప్పు అని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులతో వేదిక పంచుకోవడం ద్వారా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ చాలా రెచ్చిపోయారు. ఏకంగా చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేశారు. దానిని మర్చిపోలేదు టీడీపీ శ్రేణులు. అందుకే జోగి ప్రయత్నాల్ని నిలిచిపోయాయి. అయితే అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో వైసీపీనే దిక్కుగా మారింది. జోగి విషయంలో జగన్ ఆగ్రహంగా ఉండేవారట. అందుకే ఆయనను చల్లబరిచేందుకు ఈ నకిలీ మద్యం డ్రామాకు తెరతీశారు. కానీ అందులో కూడా అడ్డంగా బుక్ అయ్యారు. అదేపల్లి జనార్దన్ రావు తనకు ఎంతో సన్నిహితుడు అన్న జోగి పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తంబళ్లపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం డంపు దొరికిన తర్వాత జోగి ఇబ్రహీంపట్నంలో యాక్షన్లోకి దిగారు. ప్రభుత్వ పెద్దలే నకిలీ మద్యం చేయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే అదేపల్లి జనార్దన్ రావు విజయవాడలో మూలాలు ఉండడంతో ఆయన జోగి రమేష్ కు సన్నిహితుడని టీడీపీ నేతలు గుర్తించగలిగారు. అక్కడికే కొద్ది రోజులకే జనార్దన్ రావు విదేశాల నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే జనార్దన్ రావు జోగి రమేష్ పై విరుచుకుపడ్డారు. తనను అడ్డంగా బుక్ చేయడంపై జోగిపై పేరును బయట పెట్టేశారు. అయితే ఒక్క జోగి రమేష్ మాత్రమే ఉన్నారా? ఇంకా వైసీపీ నేతల హస్తం ఉందా? కూటమి నేతలను ప్రలోభపెట్టారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దీపావళి ముగిసిన మరుక్షణం జోగి అరెస్టు ఉంటుందని ప్రచారం సాగుతోంది.